కుబేరా చెప్పినట్టే చెప్పాడు సార్. సార్ సనాతనం చెప్పినట్టు చెప్పలేదు. యా సార్ మరొక అంశం ఏమవుతుందంటే 40 ఏళ్ళ టీడీపీని పవన్ నిలబెట్టేది ఏంటి అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఎమ్మెల్యేగా చేసిందే తెలుగుదేశం. అంటే ఇవన్నీ కూడా గతాలన్నీ కూడా మళ్ళీ అవన్నీ తోడుతున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తే పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని చెప్పి మరొక వర్గం మాట్లాడేది. అంటే దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడే పరిస్థితి. సార్ ఇప్పుడు దేనోడు దానికి ఉంటాడని ఒక వివాదం వచ్చాక ఎవరి కోణంలో వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తే పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఆకర్షణ అంటున్నారు కదా, అదేదో జూనియర్ ఎన్టీఆర్ తెస్తాడు, ఎన్టీఆర్ పేరే ఉంది, కుటుంబం అంతా ఒకటవుతుంది, ఇదొక లెక్క. కానీ దీన్ని మించింది ఏంటంటే మీరు వేసిన ప్రశ్న. 2 చోట్ల ఓడిపోయి ఇప్పుడు కూడా అంతకుముందు గ్యారంటీగా గెలిచిన స్థానాన్ని ఎంపిక చేసుకొని గెలవటం అనేది జరిగింది ఇక్కడ చాలా స్పష్టంగా. మరి అటువంటిప్పుడు అది చూపించరా? మీరు అంతకుముందు కూడా గెలిచి ఉండాలి కదా సార్. మీరు ఇప్పుడు నేను రేపు ఇంకో చోటుకి వెళ్తానండి, ఈయన మాట్లాడలేడని ఎవరైనా అంటే ఇదిగో మొన్న వర్మతో చేయలేదా షో, ఆయన అంతకుముందు చేయలేదా ఎవరైనా అంటారు. అంతకుముందు నా షోలో నా టాక్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి అనుకోండి, అనరా? మీరు 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? అలా అయితే గెలిచిన ఒక్కరిని కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? పోయినవాడిని తిడుతున్నారు, బాగానే ఉంది. ఉన్నవాడిని నిలబెట్టుకోలేకపోవడంలో మన లోపం లేదా? ఉన్నవాడిని మనం ఒక వేదిక మీదైనా గౌరవంగా కూర్చోబెట్టాము. వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉందండి. కోటరీ సమస్య కేవలం వైసీపీకే కాదండి, అన్ని పార్టీలకు ఉంటుంది. అది కూడా చెప్తున్నాను నేను. కోటరీల సమస్య, చుట్టూ ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకునే సమస్య, అలాగే తమ స్వీయ మానసిక ఆలోచన ఊహా ప్రపంచంలో మునిగిపోయి అన్నీ అక్కడే జరుగుతున్నాయి అనుకోవడం వల్ల వక్త్ ఆసానీ హైతో హర్ చీజ్ బదల్తా హై అని, కాలం అనుకూలంగా ఉంటే ప్రతిదీ అనుకూలంగా మారిపోతుందంట. యా చుడి హై ధూప్ జల్ జాతా హై అని, చుట్టూ ఉన్న చీకటి దానికి అదే తొలగిపోతుందంట. అదే వక్త ఆసానీ హై, క్యూ ఆసానీ హై, అది కూడా. సో జగన్ కా వజర్ సే ఆసానీ హై, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం చూడాలి సార్, అన్నీ ఒకరి వల్ల అవ్వవు. దీనికి పనికొచ్చే చాలా పాటలు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ఉన్నాయి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఒక్కసారి చూసుకోవాలి. ఒకటైతే నిజం, పవన్ కళ్యాణ్ నిలబెట్టింది ఖుషీలో ఆయన పాడినటువంటి ఏ మేరా జిందగీ, లేదా ఏ మేరా భారత్, లేదా ఈ వరవడికి ఆయన ప్రతినిధి అన్న భావన ఇప్పటికి ఇంకా నిలబెడుతుంది. ఆయన ప్రశ్నిస్తాను, కొంచెం ప్రగతిశీలంగా ఉంటాడన్న భావన ఆయన నిలబెట్టింది తప్ప, చెగువేరా బొమ్మ వెనక నుంచి చిరంజీవి అన్న పక్క నుంచి నిలబెట్టారు తప్ప, ఇదంతా కేవలం వన్ సైడెడ్గా వన్ మ్యాన్ షోగా చూసుకుంటే మటుకు నష్టం జరుగుతుంది. ఆయనకు నష్టం జరిగితే వేరే విషయం. ఆయన నమ్ముకుని ఇప్పుడు ఒక పెద్ద పార్టీ ఇవన్నీ ఏర్పడి ఇప్పుడు వైసీపీ వాళ్ళకు విమర్శ చేశారు. ఉదాహరణకు వాళ్ళది వేరే విమర్శ కదా. ఆ 21 మందిలో ఒక్కరైనా మీ వాళ్ళు ఉన్నారా? ఎక్కువ మంది అటు నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో వాళ్ళకేం సంబంధం, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు. కానీ ఒకటైతే నిజం కదా, తీరా పార్టీలో టికెట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి చాలా వరకు కొంచెం ఈసారి జాగ్రత్తగా చూసి అన్ని సంబంధాలు సంపదలు చూసే ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారని ఒక మాట అయితే వినిపించింది కదా. కొంతమందికి అవకాశం రాలేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఇదో సందర్భం అండి. ఓకే, బహిరంగ సభలో రాత్రి 10 వరకు మాట్లాడినప్పుడు సమీక్షించుకునే వేలు కలిగి ఉండకపోవచ్చు. కానీ ఒకటి, మన చర్చలను కూడా చాలా సునిశ్చితంగా చూస్తుంటారని నాకు తెలుసు. వాటి మీద స్పందనలు ఆ చేసిన వ్యాఖ్యల్లో సగం వర్తిస్తాయని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటికైనా సమీక్షించుకొని ఒక సహేతుకమైన మార్గంలోకి వస్తే మంచిది తప్ప, గజం మిథ్య పలాయనం మిథ్య అని, కూటమి మిథ్య, తెలుగుదేశం మిథ్య, వర్మ మిథ్య, దక్షిణాది మిథ్య, పవన్ కళ్యాణ్ ఒక్కరే సత్యం అన్న పరిస్థితికి మటుకు రాకూడదు. సార్ ఏంటి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారి ప్రత్యేక శైలి?